అందరికీ నమస్కారం అండి. రామభక్తుడైన హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే హనుమాన్ చాలీసా పఠించాలని చెప్తుంటారు. అసలు హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకము 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు. తులసీదాస్ రచించిన రామచరిత మానస సంస్కృతం చదవలేని ఉత్తర భారతీయులకు రామకథను పరిచయం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాసు నిరంతరము రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎంతోమంది రామభక్తులుగా మారారు. సమకాలీనులైన ఇతర పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. కానీ అక్బర్ చక్రవర్తి అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా జీవితం కొనసాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతుంది. శ్మశానానికి వెళ్లే మార్గము తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం దగ్గరికి వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపైన పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కన్నులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె చాలా దీనంగా జరిగిన సంగతంతా చెప్పి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాసు రాముడు నా నోట అసత్యం పలికించడు. శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపిస్తాడు. తన కమండలంలోని జలాన్ని చల్లుతాడు. వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగింది. రామభక్తులుగా మారేవారి సంఖ్య ఎక్కువ కాసాగింది. ఇక విపేక్షించితే కుదరదని అందరూ ఢిల్లీకి వెళ్లి పాదుషాకు స్వయంగా విషయాన్ని వివరిస్తారు. అప్పుడు ఢిల్లీ పాదుషా తులసీదాసును విచారణకు పిలిపించాడు. అప్పుడు విచారణ ఇలా సాగింది. పాదుషా వారు, తులసీదాస్జీ, మీరు రామనామం అన్నిటికంటే గొప్పదని ప్రచారం చేస్తున్నారట అంటాడు. అప్పుడు తులసీదాసు, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు. రామనామ మహిమను వర్ణించటము ఎవరి తరము అంటాడు. అప్పుడు పాదుషా, అలాగైతే రామనామంతో ఎలాంటి పనైనా సాధించగలరా అంటాడు. అవునుమని చెప్పిన తులసీదాస్తో, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము అన్నాడు. దానికి తులసీదాసు, ప్రతిజీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవ మాత్రులు మార్చలేరు అంటాడు. దానికి పాదుషా, మీ మాటను నిలుపుకోలేక, అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకోండి అంటాడు. దానికి తులసీదాసు, క్షమించండి ప్రభు, నేను చెప్పేదంతా నిజం అంటాడు. దానితో పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలన్నీ చెప్పి నీ ప్రాణాలు కాపాడుకో, లేదా శవాన్ని బ్రతికించు అని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కన్నులు మూసుకొని ధ్యాననిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించమని ప్రార్థిస్తాడు. అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలో ప్రవేశించి తులసీదాసును బంధించాలనుకున్న సైనికుల వద్దనున్న ఆయుధాలు లాక్కొని వారిపైన గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడే స్థానువులైపోయారు. ఈ కలకలానికి కన్నులు విప్పిన తులసీదాసుకు సింహద్వారం పైన హనుమంతుడు దర్శనమిచ్చాడు. వడలు పులకించిన తులసీదాసు అసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏం కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాసు, నాకేం కావాలి? నేను చేసిన నీ స్తోత్రము లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు. నా జన్మ చరితార్థమవుతుంది. ఈ నా స్తోత్రంతో నిన్నెవరు వేడుకున్నా
వారికి అభయం ప్రసాదించు అని కోరుకున్నాడు. ఈ మాటలతో ప్రీతి చెందిన హనుమంతుడు, ఈ స్తోత్రంతో మమ్మలను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాసు మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూపమైన కారుక హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.